హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ గన్నాచ్ అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ దానికోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ పెట్టుకొని అది స్టవ్ ఆన్ చేశాను. సో నెక్స్ట్ వెయిట్ మిషన్ తీసుకొని ఒక బౌల్ పెట్టాను. సో దాంట్లో మన చాక్లెట్ అయితే వేయాలండి. సో చాక్లెట్ కాంపౌండ్ అయినా వేయచ్చు, చాక్లెట్ స్లాబ్ అయినా వేయచ్చండి. సో లేదంటే మన డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అదైనా వేయచ్చు. సో నేను ఇదొచ్చేసి 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో ఒక 2 గ్రామ్స్ ఎక్కువైంది, ఏం పర్వాలేదు. సో 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో తీసుకొని దాన్ని స్టవ్ మీద అయితే పెట్టాలండి. సో స్టవ్ వాటర్ పెట్టాం కదా, సో మరిగిన తర్వాత దాని మీద అయితే పెట్టేస్తున్నాను. సో దీన్ని ఇలా పెట్టడం దాన్ని ఏమంటారంటే డబుల్ బాయిలింగ్ అంటారండి. సో డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేస్తే చాక్లేట్ వచ్చేసి పాడైపోతుంది. సో ఇలా వాటర్ మీద అయితే పెట్టి మిక్స్ చేస్తే బాగా మెల్ట్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ అయితే మనకు టైం పడుతుంది. కొంచెం పెద్దగా కట్ చేశాను కదా, మీరు చిన్నగా కట్ చేస్తే గనుక ఇంకా 2 మినిట్స్‌లోనే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నానండి. సో వెయిట్ మిషన్ అయితే పెట్టాను. సో 0 ఉందో లేదో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇందులో నేనైతే విప్పింగ్ క్రీమ్ అయితే వేస్తున్నానండి. చూపిస్తున్నాను కదా, ఈ కంపెనీదయితే వాడుతున్నాను విప్పింగ్ క్రీము. ఇదైతే మనం చాక్లేట్ ఎంత తీసుకున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ అయితే వేయాలి. సో 150 చాక్లేట్ తీసుకున్నాను కాబట్టి క్రీమ్ వచ్చేసి 75 తీసుకుంటున్నాను. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు అంటే గనుక అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదండీ చిన్న ప్యాకెట్స్‌లో. సో అదైనా యూజ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. సో 75 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇది కూడా. సో నెక్స్ట్ చాక్లేట్ అయితే మిక్స్ చేద్దామండి. సో చాక్లేట్ ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకి గనాచ్ అయితే ఇది రెడీ అవుతుంది. సో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందండి మన చాక్లేటు. సో మీరు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే ఫాస్ట్‌గా అయిపోతుందండి. నేను కొంచెం పెద్దగా కట్ చేసేసాను. మీరైతే ఇలా చేయకండి. సో బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. సో ఒక 5 మినిట్స్‌కి మొత్తం చాక్లేట్ అంతా మెల్ట్ అయిపోతుంది. సో చాక్లెట్స్ చేసినప్పుడు ఆయిల్ కానీ, బటర్ గానీ యూజ్ చేస్తారండి. మీరు ఎక్కువ గనక బాయిల్ చేస్తే ఆ చాక్లెట్ కానీ, బటర్ గానీ మొత్తం అంతా సెపరేట్‌గా అయిపోతుంది. సో మొత్తం పాడైపోతుంది. సో ఇలా కరెక్ట్‌గా మెల్ట్ అయిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాము. సో ఫ్రెష్ క్రీమ్ అయినా సరే, విప్పింగ్ క్రీమ్ అయినా సరే, ఇలా చాక్లేట్ మెల్ట్ అయిన తర్వాత అయితే వేసుకోవాలి. సో వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫాస్ట్‌గా అయితే కలపాలండి. సో 2 బాగా కంబైన్డ్ అయిపోవాలి. బాగా మిక్స్ చేయండి ఫాస్ట్‌గా. చాలా స్మూత్‌గా అయిపోతుందండి మన చాక్లేటు. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. సో ఆ వేడుంటే సరిపోతుందండి. హాట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వేడి సరిపోతుంది. సో బాగా మిక్స్ చేయండి. సో మన చాక్లేట్ గనాచ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది దేనికి వాడతామంటే చాక్లేట్ కేక్‌కైనా యూజ్ చేస్తామండి. లేదంటే డెకరేషన్స్‌కైనా యూజ్ చేయొచ్చు. లేదంటే పేరు రాస్తాం కదా, హ్యాపీ బర్త్‌డేదని, అలా అయినా యూజ్ చేయొచ్చండి. సో ఐస్ క్రీమ్స్‌లో యూజ్ చేయొచ్చు. చాలా విధాలుగా అయితే యూజ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ క్లాసెస్‌లో అయితే నేను చెప్తాను. చూస్తున్నారు కదండీ, మన సిల్కీ చాక్లేట్ గనాష్ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. సో చూస్తున్నారు కదా, పైన నా హ్యాండ్ అంతా కనిపిస్తుంది. సో మిర్రర్ గ్లేజ్ లాగా వచ్చింది. సో దీంతో చాక్లేట్ డ్రిప్పింగ్ కూడా వేయొచ్చండి. సో లాస్ట్ క్లాస్‌లో చెప్పాను కదండీ, చాక్లేట్ డ్రిప్పింగ్స్ వేశాను కదా, దీంతోనే వేశాను. సో ఒకసారి ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక 2, 3 డేస్ అయినా ఉంటుందండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ బౌల్స్ చూడండి. సో ఫస్ట్ బౌల్ అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉందండి. అంటే చాక్లెట్ డ్రిప్పింగ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. మనం చేసినప్పటి నుంచి మినిమం ఒక 3 to 4 అవర్స్ వరకు అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసింగ్ లాగా అయితే యూస్ చేయొచ్చండి. ఒక 6 to 7 అవర్స్ టైం పడితే కనుక సో ఇలా టైట్గా అయితే అవుతుంది.
సో మనం సైడ్స్కి ఐసింగ్ కానీ అలా ఫ్రాస్టింగ్ కానీ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో లాస్ట్ కప్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేస్తే ఒక ఓవర్ నైట్ సో ఇంకా గట్టిగా అయితే అవుతుందండి. సో దాన్ని విప్పింగ్ క్రీమ్ లాగా బీట్ చేసుకుంటే కనుక ఫ్లవర్స్ అలాగైతే యూస్ చేయొచ్చు. సో ఐడియా కోసం ఈ క్లిప్ అయితే చూడండి. బాయ్.